ప్రార్థన చేస్తున్నారు. నాయకురాలు నాగమ్మ అట్టి నాగమ్మతో కోడి పందాలు పూరి ఓడిపోయాడు. మాకంటే బ్రహ్మ ఓడిపోయి అలరాజుని రాయభారం పంపాడు. రాయభారం కుదరక రాజు మరణించి ఉన్నాడు. చేసేటి మార్గం లేక ఆచారంలోకి రావాలని శోధన చేయాలని వారి బ్రహ్మనాయుడు వెంటబెట్టుకుని కామదేవి వాళ్ళు కారం పడిపోతే నువ్వు పుణ్యక్షేత్రాలకు పోయారంటున్నావు. ఏమిటే తెలియన్నాడు. అవునా ఆయన అయితే ఏమిట్రా మీరు పడుతున్నాడు. అప్పుడున్నాడు బాలచంద్రుడు. ఓ శంభదేవి తల్లికి ఎదురు పడ్డాడు. 12 ఏళ్ల బాలకుమారుడు. అమ్మా నేనొక్క వేరువాడు చెప్తాను మేమే తెల్లన్నా. ఏమిట్రా నాయనన్నా. ఓ మహాతల్లి అట్టి సమయంలో అప్పుడంటున్నాను మహాతల్లి. ఒరే బాలచంద్ర పశువాడితే నీవు చంపబడితే వసగా ఆడుతున్నాను, చంపబడితే బాలుగా ఆడుతున్నాను. ఆయన బాలచంద్ర కార్మికుడు అంటున్నాను. అది కార్మికుడంటే సామాన్యమైనది కాదు ఆయన. కార్మికుడు అంటే బంగారాలు అనుకున్నావరా బాలచంద్ర. ఒరే నువ్వు పశువాడు వేరే బాలచంద్ర. తమను వెంట పెట్టుకుని కార్మికుడి స్థానికి పోయినట్లయితే ఆ సైన్యంలో తప్పకుండా మరణిస్తున్నామన్నా. అలానే తల్లి అన్నాడు. ఆయన బాలచంద్ర చూసా తెలివి తప్పుతున్నావు, కుర్రాలు చూసి గుండె నవ్వుస్తున్నాడు. ఏనుగుల చూడగా ఆ శైల్యం చూడగానే సగం నచ్చిపోతున్నవారా బాలచంద్ర. బాలుడా కార్మికుడు అంటే పిల్లలాట కదరా ఆయన అంటున్నాడు బాలచంద్రుడు. నేను చెప్పలేదమ్మా, సెలవిచ్చినాక నువ్వు సెలవిచ్చినా కాలిపోతా, నువ్వు సెలవీకపోయినా మన కార్మికు నేను పుట్టిందే కార్మికుడి యుద్ధానికి. నువ్వు సెలవిచ్చినానే కార్మికుడిపోతా, నువ్వు సెలవికి పోయినా కార్మికుడిపోతున్నా.
నాకు ఇన్ని చెప్పని ఎలానే తల్లి అన్నా అప్పుడు అంటున్నది మా బాలచంద్రుడు ఆలోచన చేస్తున్నది అయితమాంబ మా సీత పుట్టును లక్కజడు బాలు పుట్టినప్పుడు పంచాంగంలో చూపిస్తే ఆనాడు పంచాంగంలో రాస్తున్నారు సీత పుట్టును అక్కజడు హనుమంతుడు పుట్టును వనముజడును బాలుడు పుట్టిన 12 సంవత్సరములకు ఆ కారు విడుదల ఆనాడు పంచాంగంలో రాస్తున్నారు ఆ సమయం ఆసనమైనారు కాబట్టి ఎలాగైనా కానీ ఈ బాలచంద్రుడి కార్మికుడి పంపకుండా ఆపాలని ఆలోచన చేస్తున్నారు ప్రియ బాలచంద్ర నేనొక్క మేలు వారు చెప్తున్నాను వినరా కుమార్ అన్నారు ఏమిటమ్మా అన్నాడు ఒరే బాలుడా నా సెలవు లేదు నా సెలవు లేదురా కుమార బాలుడు అన్నాడు ఎందుకనమ్మా అన్నాడు బాలచంద్ర 3 ఏళ్ల మగవ మాకు చాలదు 5 ఏళ్ల బాలచంద్రుడు పెళ్లి కళ్యాణం జరుగున్నారు అందువల్ల భారీ దీవులు లేని నలుగు సాయం లేదు భారీ దీవులు లేని వాము లేదు కాబట్టి నీ భారీ సంస్థానానికి పోయి ఇక మంచాల సెలవు తీసుకోవాలి భార్య దగ్గరికి పోయి సెలవు తీసుకున్నట్లయితే అడుగుల స్వర్గము వైకుంఠ ద్వారము వస్తున్నాడు చాలా మంచాలెక్కడున్నా నేనెక్కడికి పోవాలి తల్లిన్నా అప్పుడు అంటున్నది మహాతల్లి ఐతమాంబ బాలచంద్ర పండువారి చిన్నది శీలం వారి కోడలు శ్రీవత్సవము మహాతల్లి గండురేఖం సంస్థానంలో ఉంటున్నారు గండురేఖమ్మ సంస్థానానికి బోరా బాలచంద్రన్న అమ్మో ఆర్కృతంలో ఉన్న వాళ్ళు ఒకసారి దీవించినట్లయితే బయలుదేరిపోతానే తల్లి అన్నాడు ఆర్కృతంలో ఉన్న వాళ్ళు దీవిస్తున్నారు ఆర్కృతంలో ఉన్న వాళ్ళు నిలబడిన్నారు వాళ్ళు నిలబడ్డారు అట్టి సమయంలో దీవిస్తున్నారు ఏమని దీవిస్తున్నా నా దీవన నీకు ఆలోచన చేశాడు బాలచంద్రుడు పలనాటి వారు ఎలాంటి వారంటే పొమ్మనాటి వారు బొమ్మన్న వారికి పోకలు బొమ్మన్న వారికి రాకలు విషవాకు అమృతవాకు 2 కలిగిన వారు పలనాటి వారు మా తల్లి ఐతాంబదేవి చల్లగా వెంచైరా వాళ్ళు అన్నది వెంచేసిన ఆరా కుమార్ అనలేదు ఏమిటా అని ఆలోచన చేశాడు అమ్మా మళ్ళా దీవించవే తల్లి అన్నా మళ్ళా అది విధముగా దీవించినా అమ్మా మధుముప్పు 3వ దీవెన కావాలన్నా ఎవరి దీవెన కావాలో కోరుకోరా నాయన అన్నా ఎవరి దీవెన మనకెందుకమ్మా మన పాలగలిగిన గౌళ పరమేశ్వర దీవెన అన్నాడు అట్టి సమయంలో అమ్మవారి దీవెనిస్తున్నారు ఎలా చేస్తున్నది సామ్రాట్ ఏకాగ్ర విషయాలు మనకు సామాన్య పరమనాథుల పక్షాలు ఒక్క మనసుతో భక్తితో అలాంటి వారి మేరకు మనం ప్రార్థన చేస్తున్నాం